ఏకం. సార్ సినిమాని సినిమాగా చూడండి సార్ దయచేసి. భీమ్లా నాయక్ వస్తున్నాడు, మీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. సీఎం సాబ్, వకీల్ సాబ్ వస్తున్నాడు ఇక్కడ కాసుకో. ఏది ఇంటర్మీడియట్ 3 గ్రూపులు చదివి 3 ఫెయిల్ అయ్యి 10వ తరగతికి వకీల్ సాబ్ ఎప్పుడయ్యాడు ఆయన? ఎవడండి సినిమాలకి రాజకీయాలు మిక్స్ చేసి మాట్లాడింది? సీఎం సాబ్కి చెప్పండి, వకీల్ సాబ్ వస్తున్నాడు. ఏ సినిమాలో డైలాగ్ అండి ఇది? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో డైలాగు. భీమ్లా నాయక్ కోటింగ్ ఇస్తా, మీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తా. ఎవడు ఏ సినిమాలో? సినిమాకి భీమ్లా నాయక్కి రాజకీయాలకి సంబంధం ఏంటి? కానీ హరిహర గారి వాళ్ళు బాగాలేదని చాలా రివ్యూలు చెప్పారు, వాళ్ళ అభిమానులు వచ్చి వస్తున్నారు కాబట్టి బాగలేకపోతే బాగాలేదు అంట, దాంట్లో తప్పే ఉంది. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒక్కటంటే ఒక అంశం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, కాశీనారాయణ క్షేత్రం నుంచి రోజు జరుగుతున్నటువంటి గుళ్ళ మీద దాడుల దాకా ఒక్క అంశం మీద స్పందిస్తున్న దాఖలాలు లేవు. 1,86,000 కోట్ల అప్పులు చేస్తే ఏం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సమాధానం చెప్తున్నటువంటి లేదు. ఆయన సినిమా ప్రమోషన్ చేసుకున్నారు, 600 రూపాయలు ప్లస్ జిఎస్టీ అంటూ టికెట్ పెట్టుకున్నారు. సో సినిమాలకి రాజకీయాలకి దయచేసి మాట్లాడొద్దు, రెండింటిని కలిపని ఒకరోజు చెప్తాడు ఆయనే, ఇంకో రోజేమో మనల్ని కూడా రాపేది సన్నాసి మంత్రులారా మీ అంతు చూస్తా అని చెప్పి ఆయనే సినిమాల్లో మాట్లాడతాడు, సినిమా ఫంక్షన్లకు వచ్చి. సో అన్నీ ఆయనే చేస్తాడు. యువతలు మాత్రం ఏదన్నా దాని మీద కామెంట్ చేస్తే అమ్మో ఇది అడ్డేసుకుంటున్నారు, ఆయనే చెబుతున్నాడు నా సినిమాలకు పెద్దగా కలెక్షన్ ఉండవు అని చెప్పి. దానికి ఏం చేయాలి? పబ్లిసిటీ చేసుకోవాలి. దానికి పబ్లిసిటీ చేసుకోవాలంటే ఇదిగో నాకు అడ్డుపడుతున్నారని, లేదంటే నాకు ఇది అయ్యిందని, లేదంటే అదైందని. ఇప్పుడు ఒకళ్ళు బాయ్కాట్ చేసేస్తే సినిమా బాయ్కాట్ కాదు. రెండో దాంట్లో కంటెంట్ దమ్ము ఉంది అనుకోండి, పుష్ప 1, 2 దానికి పుష్ప 2ని బాయ్కాట్ చేయాలని చెప్పి ఈవెన్ జనసేనకు సంబంధించి ఎందుకు అల్లు అర్జున్ గారి మీద వాళ్ళ కోపం కాబట్టి వాళ్ళే ప్రచారం చేశారు. ఏమన్నా ఆగిందా? పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేయలేదా?